సీట్ బెల్ట్స్ లేవు కానీ యాక్షన్ వేసుకున్నట్టు. ఎస్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి దొరసానుల చేత బేబీ అని ముద్దుగా పిలిపించుకుంటూ పుష్పక విమానంలో మిడిల్ క్లాస్ మెలడీస్ పాడుకుంటూ తెలుగు సినిమా హైవే మీద రయ్యమంటూ దూసుకు వెళ్తున్న చిన్న రౌడీ. ప్లీజ్ వెల్కమ్ ఆనంద్ దేవరకొండ. నేను రైటింగ్ అర్జెంట్ గా ఆపేయాలంటారేమో అనుకున్నాను. చాలా బాగుంది, వెరీ వెల్. మీటర్ లోనే ఉన్నాను కదా. మీటర్ లో ఉంది, మంచి పోయట్రీ, మంచి కవిత్వం. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ యూ నీడ్ ద సీజన్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ మంచిగా రాస్తున్నావు, అదే క్యారీ ఆన్ గా. ఇంట్రో వరకు రాసా. దాని తర్వాత మెయిన్ ప్లాట్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, దాంట్లో సబ్ ప్లాట్లు ఉన్నాయి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే క్లాప్ ఇన్ యాక్షన్. మీ లైఫ్లో మీరు మీ సినిమాని ఎక్కడి నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? మా పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ అచ్చంపేట్, కల్వకుర్తి, అప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. వాళ్ళు ఊర్లోనే పెరిగి, మై మామ్ మ్యారీడ్ వెరీ, she was very young. Okay. She had us when she had Vijay when she was 19-20 young. Oh. So ఆ కాలం అట్లుండే కాబట్టి we moved to the city. Okay. మా డాడీకి సినిమాలు అంటే పిచ్చి ప్రేమ. అంటే నాకు తెలిసి హీరో ఫాదర్ కి ఆల్రెడీ సినిమాలు అంటే పిచ్చి ప్రేమ, ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది. దానికోసమని హైదరాబాద్కి వచ్చాను. రియల్లీ? యా, దానికోసమని హైదరాబాద్కి వచ్చి. యా. And he also wanted to become an actor? He wanted to become an actor. Wow. He went to a film institute. Oh. Yeah, he was Puri Jagan sir's junior film institute lo. Wow. Yeah, idantha katha undi chaala. Ade ante never heard before andukane మన స్టోరీలోనే తెలిసిపోతున్నాయి ఇవన్నీ. yes, come on. So dan tarvata అంటే he couldn't crack it. అప్పుడు ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్ ఉండే. Dynamics were different. చాలా డిఫరెంట్ ఉండే కాబట్టి he couldn't crack it. అప్పుడే మేముండే పిల్లలం కదా, ఇంకా డబ్బులు అవసరం అని హీ స్టార్టెడ్ డూయింగ్ సీరియల్ డైరెక్షన్ చేస్తూ డబ్బులు ఏదో ఒకటి వస్తుందని హీ వాస్ డూయింగ్ దట్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫైనాన్షియల్ ఎట్లనో స్టెబిలిటీ కోసం కష్టపడుతుండే. ఆ టైంలో మా మదర్ సైడ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళంతా పుట్టపర్తి సాయిబాబా భక్తులు. ఇంకా ఆ స్కూల్లో అడ్మిషన్ దొరకాలి అని మాతోటి చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు దానికో ఎగ్జామ్ ఉంటుంది, ఏంది 5 year old కి ఎంట్రన్స్ ఎగ్జామ్, స్పెసిఫిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అదో ఐఐటి ఎగ్జామ్ లాగా ప్రిపేర్ కావాలి ఎప్పుడు 4-5 years ఉన్నప్పుడు. సో అప్పుడే మన హీరోకి పియర్ ప్రెషర్ పడింది అన్నమాట. యు హావ్ టు గెట్ ఇంటు దిస్ స్కూల్. కాదు, మా అన్నకి అడ్మిషన్ వచ్చేసింది అదే స్కూల్లో. ఇంకా నాకు కంపల్సరీ ఇప్పుడు రావాల్సిందేనా? నాకు ప్యాక్ అవుతుంది. ఫస్ట్ టైం రాలే, సెకండ్ టైం వచ్చింది లక్కీగా. So almost from 1997 to 2010 I was in a boarding school. Oh. అక్కడ మాకు అంటే ఇట్స్ అ స్పిరిచువల్ స్కూల్. మేము సినిమా పాటలు పాడము, భజనలు పాడతాము, ప్రేయర్లు చేస్తాము. అమ్మాయిలతో మాట్లాడాలంటే కూడా రాదు అక్కడ. అంటే ఇంకా స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకోవడం వాజ్ యువర్ అల్టిమేట్ అమ్మా చైల్డ్హుడ్లో అయితే? అంటే బిఫోర్ అంటిల్ యూ గాట్ ఇన్ టు దట్ స్కూల్ బోర్డింగ్ స్కూల్ 13 years? ఆల్మోస్ట్ కదా, 97 to 2010 అంటే 13 years I was in that boarding school. కానీ ఆ ఒక్క టైం ఆ అడ్మిషన్లో అప్పుడైతే నా టార్చర్ పెట్టేది నన్ను, అదైతే గుర్తుంది నాకు. రోజు ప్రేయర్లు చేపించి రోజంతా చదివి ఎప్పుడు ఇది 4-5 years ఉన్నప్పుడు ఏందబ్బా ఇది, నా క్రికెట్ ఆడదామంటే ఏంది నన్ను కూర్చోబెట్టి చదివిస్తున్నారు అనుకుంటుండే. బట్ ఇట్ వాజ్ ఆ స్కూల్ షేప్డ్ అవర్ లైఫ్స్ అ లాట్. రియల్లీ? Do you believe that? Yeah. అంటే ఆ స్పిరిచువల్ సైడ్ అవన్నీ పక్కన పెట్టేస్తే ద ఫ్రెండ్స్ దట్ వి మేడ్ చిన్నప్పటి నుంచే దెర్ ఇస్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనేది అవన్నీ యూ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మోర్. మీ ఇన్స్టింక్ట్స్ మీ దగ్గరనే ఉంటాయి. ఇట్స్ నాట్ యువర్ పేరెంట్స్ మేకింగ్ డెసిషన్స్ ఫర్ యూ. సో ఐ థింక్ ఇట్ వాస్ అ లవ్లీ, అంటే ఒక విధంగా హ్యారీ పాటర్ చూసిన, హ్యారీ పాటర్ లాంటి స్కూల్ వితౌట్ దోస్ మ్యాజికల్ స్టఫ్. బట్ కాదు మరి మన హీరో చిన్నప్పుడు ఎపిసోడ్ లో ఆర్యకి అజయ్ ఉన్నట్టు ఎవరన్నా ఒక సైకో ఫ్రెండ్ అలా ఎవరు దొరకలేదా చిన్నప్పుడు? మస్తు మంది ఉన్నారు ఫ్రెండ్స్. స్పెషల్ ఫ్రెండ్ గురించి చెప్పండి. టిల్ నౌ ఐ హావ్ 2 very close friends. Okay. కార్తిక్ అని ఒకడు, వాడు ఇప్పుడు అమెజాన్ లో కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడు. ఓకే. దట్ ఫెలో ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్. ఓకే.
దట్ గై అదే ఆ సైకో ఫ్రెండ్ వాడే. ఓకే, అదే దట్ ఈస్ ద సైకోస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్. వానికి ఏమైనా లవ్ స్టోరీలు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తాడు. అవునా? మరి మీకేమన్నా నాకేమైనా ఉంటే వానికి ఫోన్ చేసి చెప్తా.